రజనీకాంత్ గారు విచ్చేస్తారు, వివిధ తారలందరూ విచ్చేస్తారు. కాబట్టి మనమంతా కూడా మన ప్రేమని మన కరతాళదులతో గట్టిగా వారికి చెప్పాలి. ఒకే ఒక మార్గం, మీరు ఎక్కడ ఏదైనా చెప్తే నాకు వినపడదు, కాబట్టి ఒకే ఒక మాధ్యమం కరతాళధ్వనులు. ఏది ఒక్కసారి గట్టిగా వినిపించండి సోదరులారా, గట్టిగా. ఎంత మంచివారు, ఎంత మంచివారు, ఇంకొంచెం గట్టిగా ఉండాలి. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. మరి అలాగే అందరికీ ఒక్కసారి మనవి చేసుకుంటున్నాం, మీ మొబైల్ ఫోన్స్ జాగ్రత్తగా సైలెంట్ మోడ్లో ఉంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. క్రమశిక్షణ అనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే వాష్రూమ్స్ కానీ మెడికల్ ఫెసిలిటీస్ కానీ కోసం అందుబాటులో ఉంచడం జరిగింది. అధికారులు దయచేసి సమన్వయం పాటించి మీ సీట్లలో ఆసీనులు కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎంతోమంది మహానుభావులు, అతిరథ మహానుభావులు ఈ వేదిక మీదకి రాబోతున్నారు మరికొద్ది క్షణాల్లో. సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షిద్దాం, మళ్ళీ మీతో మాట్లాడుతూ ఉంటాం. మంచి కార్యక్రమాన్ని మనం చూద్దాం. మరి తెలుగు జాతికి, తెలుగు వారికి పరిచయం చేయని అవసరం లేనటువంటి పేరు, ఆయన ఒక చరిత్ర, మన ఆంధ్ర రాష్ట్రానికి అలాగే మన తెలుగు వారికి ఎంతో గుర్తింపు తెచ్చినటువంటి మహనీయులు. తెలుగుదేశం పార్టీ స్థాపించి మరి విశ్వవిఖ్యాతగా నట సార్వభౌముడిగా ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారు నటించినటువంటి మేజర్ చంద్రకాంత్ చిత్రం నుంచి పుణ్యభూమి నా దేశం అనే పాటతో పాడుతా తీయగా విన్నర్ రసూల్ గారు మన సాంస్కృతిక భాషా శాఖ తరపు నుంచి మరి ప్రదర్శించున్నారు. కొంచెం గట్టిగా మీ కరతాళ ధ్వనుల మధ్య అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. దయచేసి అందరూ తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. నాయుడని తాతరా మీ వల్ల మీ పక్క వారికి ఎటువంటి అసౌకర్యము కలగకూడదు, ఇబ్బంది కలగకూడదు. అలా మన ప్రవర్తన కనుక ఉంటే, అటువంటి సౌజన్యం కనుక పండితే, గుండెల నిండా ఏదైతే సౌహార్ద్రతని నింపుకొని ఈ కార్యక్రమం కోసం ఎంత ఉత్సాహంతో, ఎంతో సాహసంతో, నిజానికి చెప్పుకోవాలి సాహసంతోనే కొంతమంది వచ్చారు. ఎన్నికలు జరుగుతున్నాయి అంటే ఎక్కడెక్కడో రాజకీయాల కోసం రాజకీయాలు చేయలేదు, ఆయన చుట్టూనే రాజకీయం తిరుగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. గతంలో ప్రధానమంత్రి ఎవరుండాలి అనే నిర్ణయించిన ధీర కూడా మన చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రపతి ఎంపికలోనూ తనదైన ముద్ర. మరోసారి కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యాన్ని బలపరిచిన తెగువ. ఆయన రాజకీయ జీవితం పూలపంపు కానే కాదు అని మనందరికీ తెలుసు. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు, అవమానాలని దిగమింగారు, ఒక్కో మెట్టు ఎదిగారు. దేశంలోనే